ఈరోజు మనము గాజర్ హల్వాని హెల్దీగా బెల్లంతో ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఇలా గాజర్ని తురిమి ఉంచుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి సన్నగా తరిగి ఉంచుకున్న బాదము జీడిపప్పును వేయించి పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేసి ఈ కప్పుతో 3 కప్పులు తీసుకున్నాను నేను గాజర్ని. ఒక 10 నిమిషాల పాటు వేగిన తర్వాత ఒక గ్లాసుడు పాలు పోసుకోండి. ఇంకొక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే గాజర్ని 3 కప్పులు తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పుడు బెల్లం వేసుకోండి. బెల్లం వేసిన తర్వాత కూడా సిమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. చక్కగా ఉడికిపోయింది గాజర్ హల్వా. ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న బాదము జీడిపప్పు సన్నగా తరిగి ఉంచుకున్న పిస్తా పప్పులు అన్నీ వేసుకుందాం. అంతే, ఎంతో హెల్దీ టేస్టీ గాజర్ హల్వా రెడీ అయిపోయింది.